హాయ్ హలో అండి. అండ్ అమృత్సర్లో మనం ఫస్ట్ విజిట్ చేస్తున్నాము. టూర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్లేస్ ఇదే ఏంటి అంటే అమృత్సర్లో ఉన్నటువంటి జలియన్ వాలాబాగ్ స్మారక్ అన్నమాట. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ తర్వాత అవుట్లుక్ అంతా ఇలా ఉందన్నమాట. నిజంగా చెప్తున్నాను, నాకు దీని గురించి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుసండి. నాకైతే తెలియదు ఈ ప్లేస్ గురించి కంప్లీట్గా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బ్రీఫ్గా ఉందన్నమాట. అసలు ఇది ఏ ప్లేసు, అసలు దీన్ని ఇలా గ్యాలరీలా ఎందుకు పెట్టారు అనేది అంతా కూడా నేను క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు నాకులా తెలియని వాళ్ళందరూ కూడా తెలుసుకోండి. మన గురించి మన ఇండియన్స్ అందరూ చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాలు త్యాగం చేసినటువంటి ప్లేస్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ ఇలా గ్యాలరీస్ కింద పెట్టారనమాట. ఒక 4 గ్యాలరీస్ కింద అరేంజ్ చేసి ఇక్కడ ఏం జరిగింది, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏమేం జరిగింది, ఎంతమంది చనిపోయారు, దానికి రీజన్ ఏంటి అనేది అంతా కూడా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. రిటర్న్గానే కాకుండా మనకి డెమో రూపంలో, అలాగే అక్కడ మనకి స్క్రీన్స్ అరేంజ్ చేసి స్క్రీన్స్లో కూడా మనకి వీడియోస్ అనేవి ప్లే అవుతూనే ఉన్నాయి, డిస్ప్లే చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా మనల్ని ఎలా టార్గెట్ చేశారు, వాళ్ళందరూ మనల్ని ఎలా రౌండప్ చేశారు అనేది కూడా చాలా క్లియర్ కట్గా మనకి ఇలా డెమాన్స్ట్రేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏం జరిగిందో చెప్తానన్నాను కదా. ఇక్కడ ఏంటి అంటే బ్రిటిషర్స్ అందరూ కూడా ఒక మీటింగ్ కానీ మన ఇండియన్స్ని ఇన్వైట్ చేసి మోసపూరితంగా వాళ్ళని సడన్గా రౌండప్ చేసి ఫైరింగ్ స్టార్ట్ చేశారు. దానికి ముందే మొత్తం చుట్టూ ఉన్న డోర్స్ అన్నీ కూడా లాక్ చేసి వీళ్ళందరినీ బ్లాక్ చేసేసారు. సో అందరూ ఎప్పుడైతే ఫైరింగ్ స్టార్ట్ అయిందో అల్లిపోయి బెదిరిపోయి అటు ఇటు పరిగెత్తి, అండ్ ఇది చూసారు కదా, ఇది చాలా పెద్ద నుయ్యి అనమాట. ఇందులో కూడా చాలామంది దూకేసి చనిపోయారంట అదే టైంలో. సో ఇప్పుడైతే ఇది మొత్తం చుట్టూ క్లోజ్ చేశారు. సో అందుకే క్లియర్గా కనిపించట్లేదు. అండ్ ఈ వాల్కి ఇలా మార్కింగ్ చేసి ఉంది కదా, ఇది ఏంటి అంటే ఆ టైంలో బుల్లెట్స్ తగిలినటువంటి హోల్స్ అంట. సో ఇలాగా మార్క్స్ చేసి ఉంచారనమాట మనకి విజిటర్స్ అందరూ చూడడానికి. ఇప్పుడు అంతా కూడా ఇదొక ప్లేస్ ఇలాగా అరేంజ్ చేశారనమాట. అండ్ ఆ ఫైరింగ్ వచ్చి 10 minutes పాటు జరుగుతూనే ఉందంట. 1650 రౌండ్స్ కాల్చారంట. సో ఆ కాల్పుల్లో 1000 మంది చనిపోగా 2000 మందికి పైగా గాయపడ్డారు. ఓన్లీ మగవారే కాదు, ఆడవారు పిల్లలు కూడా ఉన్నారంట ఆ కాల్పుల్లో చనిపోయిన వారిలోనూ గాయపడిన వారిలోనూ. అలాగే వారిలో కొంతమందివి హస్తకళలు అనేవి ఇక్కడ భద్రపరిచారు, ఇలా డిస్ప్లే చేసి ఉంచారు. అండ్ వీరందరూ మన గురించి ప్రాణత్యాగం చేశారు. సో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉన్నది అనేది నేను వెళ్ళి చూస్తే కానీ నాకు తెలియలేదు. నాకు తెలిసిన వరకు నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ 24 hours వాళ్ళ యొక్క గుర్తుగా వెలిగే ఒక జ్యోతి కూడా ఉంది. సో ఇలాంటి దేశంలో పుట్టినందుకు గర్వంగా భావిస్తూ జై హింద్.